నమస్తే. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో విలేకరి, మీరు తరచుగా ల్యాండ్ జిహాద్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు మీరు అంత ఖచ్చితంగా ల్యాండ్ జిహాద్ని ఎట్లా చెప్తున్నారు అని అడగడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమాధానం ఇస్తూ, కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మేము అటవీ శాఖకు సంబంధించి 6,000 ఎకరాలను ఈ ల్యాండ్ జిహాద్ నుంచి కాపాడినాం. కేవలం అటవీ శాఖకు సంబంధించిన 6,000 ఎకరాలను. చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్, ఎక్కువగా పర్వతాలతో కూడిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలోనే చిన్న చిన్న దర్గాలను కట్టి, చెట్లకు జెండాలు కట్టి, అక్కడ సమాధి కట్టేసి, ఈ విధంగా ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలోనే 6,000 ఎకరాలు కబ్జాలకు గురైనాయి. 6,000 ఎకరాలు. వాటన్నింటినీ కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలగించింది, కూకటి వేళ్లతో తొలగించింది. కాబట్టి ఈ విధంగా ఒక చిన్న రాష్ట్రంలోనే 6,000 ఎకరాలు ఆక్రమణకు గురైంది అంటే, మరి దేశవ్యాప్తంగా వీటి పేరుతో ఎన్ని లక్షల ఎకరాల భూములు ఆక్రమణలకు గురై కబ్జాలో ఉన్నాయో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.